హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ్ళ సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం మద్దినేని వెంకటేశ్వర గారి చేను దగ్గరకు వచ్చానండి. ఇప్పుడు ఈ చేలో మనం 8 విజిట్లు చేసాము. ఇది 9వ విజిట్టు. మిరవ తోట కరెక్ట్గా 5 అడుగులు పెరిగితే ఎట్లుంటుందో ఒక్కసారి చూడండి. ప్రజెంట్ హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇప్పటికి 75 రోజులు. దీంట్లో ఫర్టిలైజర్ కేవలం 4 కట్ల డిఏపి మాత్రమే వాడారండి. ఒక్కసారి మిరదోటను చూడండి. 4 మూలన సమానంగా ఒక్కసారి అన్న ఇటు చూపించు. చేను మల్లెపూల తోట ఉన్నట్టుంది. మొత్తం మున ఎట్టుందో ఒక్కసారి చూడండి. ఒకసారి ఇటు చూపించనా. మొత్తం మున కరెక్ట్గా నాకు ఎంత హైట్ ఉందో ఒక్కసారి చూడండి. ప్రతి ఒక్క రైతు ఈ చేలో నల్లి కానీ, తామర పురుగు కానీ, తెల్లదోమ కానీ, ముడత కానీ లేకపోవటానికి కారణం మందు కట్టలు పెట్టకపోవటం. ఎందుకు అంటే మందు కట్టలు పెడితే తీపి వస్తుంది. తీపి వస్తే ఖచ్చితంగా నల్లి, తామర పురుగు ఖచ్చితంగా అటాక్ అవుతాయి. దానివల్ల బొబ్బర రావటం, ముడత రావటం వస్తుంది. దీంట్లో ఒక్క ముడత చెట్టు కూడా లేకపోవటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫర్టిలైజర్ పెట్టలా. దీనికి హ్యూమిక్ పొటాష్ పెట్టాం. దాని ప్రభావంతో చేను ఒక్కసారి చూడండి ఎట్లుందో. ఒక్క చెట్టు చూడండి, ఇటు చూపియనా. ఒక్క చెట్టు చూడండి, ఒకే ఒక్క చెట్టు. ఇది ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా వాడుకోండి. హ్యూమిక్ పొటాష్ కింద పెట్టడం కుదరకపోతే పైన స్ప్రేయింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ చేను ఒక 15 రోజుల తర్వాత వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. హలో.